మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం. అనుకున్న ఫలితాలే రాకపోవడానికి కారణాలేంటి? ఇప్పటికైనా బీఆర్ఎస్ సమీక్షించుకుంటుందా లేదా? కేసీఆర్ ప్రచారం చేస్తే ఫలితాల్లో మార్పు వచ్చేదా? కేటీఆర్, హరీష్ రావు చరిష్మా పనిచేయలేదా? 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలోని మొత్తం 2996 వార్డులకు జరిగిన ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్ పార్టీ 15% మున్సిపాలిటీలను సాధించడమే కష్టతరమైంది. ఈ ఫలితాలు బీఆర్ఎస్ ఆశించిన దానికంటే చాలా తక్కువగా ఉండడంతో పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. ఈ ఎన్నికలు బీఆర్ఎస్ కు గుణపాఠంగా మారనున్నాయా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఇటీవల డిసెంబర్ 2025లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సుమారు 33% సీట్లు మాత్రమే సాధించింది. కాంగ్రెస్ 66% సీట్లతో ఘన విజయం సాధించగా బీఆర్ఎస్ మాత్రం ఆశించిన స్థాయిలో నిలబడలేదు. అంతకుముందు 2025లో జరిగిన 2 ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఓటమి పాలైంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ వరుస ఫలితాల తర్వాత బీఆర్ఎస్ తనను తాను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే చాలా మంది సీనియర్ నాయకులు, చరిష్మా కలిగిన నాయకులు పార్టీ ప్రచారంలో కనిపించలేదు. అయితే పార్టీ అధికారంలో లేదు కాబట్టి గెలిచినా పెద్దగా ప్రయోజనం ఏముంటుందని భావించే ఈ విధంగా దూరంగా ఉన్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అలాగే మున్సిపాలిటీలోని యువత చాలా వరకు బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అది కూడా బీఆర్ఎస్ కు మైనస్. అంతేకాకుండా ఆర్థిక అంశంలో కూడా బీఆర్ఎస్ వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. కౌన్సిలర్ అభ్యర్థులు పెద్దగా ఖర్చు పెట్టకపోవడం కూడా పార్టీకి ఎదురుదెబ్బ తగిలిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు కొందరు రేవంత్ రెడ్డికి కోవర్ట్లుగా మారారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత చాలా మంది సీనియర్లు, నాయకులు పార్టీకి దూరంగా ఉండడం కూడా కారణమని తెలుస్తోంది. దీంతో ఏ నాయకుడు కూడా సొంతంగా పార్టీ కోసం, అభ్యర్థి కోసం ఖర్చు పెట్టలేదు. అలాగే పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలపై కేటీఆర్ ఎప్పుడూ సమీక్ష నిర్వహించకపోవడం, కేసీఆర్ వీరందరినీ కలవకపోవడం కూడా పార్టీకి తీవ్ర నష్టం కలిగింది. అంతేకాకుండా పార్టీ అంతర్గత సర్వేలు చేసుకోకపోవడం కూడా ఈ వైఫల్యానికి కారణమని తెలుస్తోంది. ఎన్నికల ప్రచారం ఏదో నామమాత్రంగా చేశారు తప్ప కాంగ్రెస్ పార్టీ తప్పిన హామీలను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయకపోవడం మైనస్గా తెలుస్తోంది. అలాగే కొత్త ఓటర్లను ఆకర్షించకపోవడంతో చాలా మంది యువత ఓటు బ్యాంకు మిస్ అయింది. అలాగే పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న నాయకులు, ఉద్యమాల్లో పాల్గొన్న ఉద్యమ నేతలను కేసీఆర్, కేటీఆర్ దూరం చేసుకోవడం కూడా బీఆర్ఎస్ ఓటమికి కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇలాగే కొనసాగితే చాలా కష్టం. తన వ్యూహాలను మార్చుకుని ముందుకు సాగాలి. ముఖ్యంగా పార్టీ అధినేత కేసీఆర్ యాక్టివ్గా లేకపోవడం ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇప్పటికైనా కేసీఆర్ జనాల్లోకి రావాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా పార్టీలోని సీనియర్ నాయకులను కలుపుకొని వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ కలిసి ఇంకా శ్రమించాలని నిపుణులు సూచిస్తున్నారు. హరీష్ రావును అన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకునేలా చేయాలి. అలాగే కవిత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆమె పార్టీకి మైనస్గా మారే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు, శ్రేణులలో నమ్మకం కలిగించాలి. కేవలం కేటీఆర్, రేవంత్ రెడ్డిని తిట్టడం, కాంగ్రెస్ను దూషించడం మాత్రమే రాజకీయాలు కాదు. కాంగ్రెస్ వైఫల్యాలు, అమలు కాని హామీలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లాలి. అలా తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ విఫలమైంది. దీనివల్లే ఈ ఫలితాలొచ్చాయని విశ్లేషకులు అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి కూడా కొన్ని అనుకూల అంశాలున్నాయి. అధికారంలో ఉండడం అనేది బాగా కలిసొచ్చింది. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వ సహకారం కావాలని భావించి చాలా మంది ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. బీజేపీ కూడా ఓట్లను చీల్చడంతో బీఆర్ఎస్ కు మరింత నష్టం జరిగింది. మొత్తానికి బీఆర్ఎస్ పుంజుకోవాలంటే వాస్తవిక పరిస్థితులు తెలుసుకుని గ్రౌండ్ రియాలిటీకొచ్చి వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి. లేదంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ మనుగడ కష్టమవుతుందని అంటున్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ తప్పులు పునరావృతం అవ్వకుండా చూసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.